హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిర్మల్ నుంచి వాంగ్టీ ఘాట్స్ ప్రయాణం అయితే చేస్తున్నాం. బస్సులో నుంచి అయితే ఈ ఘాట్స్ ఎలా కనిపిస్తాయనేది మీరు చూపిస్తున్నాను. మనమైతే ఘాట్స్ సెక్షన్లో ఇప్పుడు రవాణా చేస్తున్నాము. చూడండి, మొత్తం ఇక్కడైతే టేకు అడవి ప్రాంతం ఎండాకాలం రావడం వల్ల మొత్తము ఎండిపోవడం జరిగింది. అక్కడక్కడ ఉప్పు చెట్టు పచ్చగా కనిపిస్తున్న ఆకుల సీజన్. ఇదైతే మనం మహబూబ్ ఘాట్ నిర్మల్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్ర పట్టణం నుంచి 10 కిలోమీటర్ దూరం వస్తే ఈ ఘాట్ సెక్షన్ జరుగుతుంది. ఇక్కడ 7 వంపులు ఉన్నాయి. ఈ 7 వంపులతో మనం ఈ ఘాట్ పైకి వెళ్తాము. దీన్నే వాంగ్టీ ఘాట్స్ అంటారు, లేదంటే మహబూబ్ ఘాట్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఘాట్స్కి వెళ్తున్నాం. మొదలైతే ఇదే వాంగ్టీ ఫస్ట్ ఘాట్ ఎక్కుతున్నాం మనం. ఈ ఘాట్ నంబర్ 1. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, రౌండ్ ఆఫ్ తిరుగుతుంది. ఈ ఘాట్ నంబర్ 1 అయితే మనం క్రాస్ చేసుకుని పైకి సెకండ్ ఘాట్కి వెళ్తున్నాం. అలాగే చూడండి, ఎందుకంటే ఇది వర్షాకాలం, చాలా దట్టమైన అడవి పొగ మంచుతో కప్పి ఉంటుంది. ఎండాకాలం వేసవికాలం సమీపించడం వల్ల ఇక్కడ మొత్తం వాతావరణం ఇలా అయితే మారింది. ఆకులు రాలే సీజన్ కాబట్టి మొత్తం రాలిపోయినాయి. ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడైతే మనం సెకండ్ మలుపు, ఘాట్ యొక్క సెకండ్ మలుపు తిరగబోతున్నాము. సెకండ్ అరణ్యం అయితే చాలా ఉంది. ఇక్కడ కనిపించే ఎక్కువ శాతం అయితే ఇక్కడ టేకు మొక్కలు ఉంటాయి. ఈ టేకు మొక్కలు, టేకు అడవి, టేకు కల్ప సంపదను చాలా ఈ ఘాట్ పై నుంచి చూస్తే అక్కడ ఎంతో లోయల్లో చెరువులు మరియు చిన్న చిన్న గ్రామాలు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడైతే మనం సెకండ్ ఘాట్స్ కూడా ఎక్కేసాం. ఈ ఘాట్స్ పైకి అయితే ఈ అడవిలో చాలా అయితే మృగాలు ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇది రోడ్డు పక్కన భాగం కాబట్టి మనకి ఇలాగే కనిపిస్తుంది. లోపలికైతే కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ అడవి లోపల ఎన్నో క్రూర మృగాలు ఉండి ఉంటాయని చాలామంది అయితే అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క జంతువు కనిపిస్తుంది. లోపల అయితే చాలా వరకు దట్టమైన అడవి ఉంది. ఇక్కడ ఎవరైనా ఈ అడవిలకు ధైర్య సాహసాలు నుంచి మాత్రమే వెళ్ళగలుగుతారు. లేకపోతే ఇది ఎంతో ప్రమాదకరమైన అడవి. ఈ అడవిలో ఎలాంటి మృగాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేరు. చాలా చాలా అంటే దట్టమైన అడవి ఉంది ఇది. ఈ ఎండాకాలం సమయం కాబట్టి ఆకులు రాలడంతో ఈ అడవి కాస్త పలుచగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఆదిలాబాద్ టు నిర్మల్ వెళ్ళే రహదారి. ఈ రహదారి ఎంబడ కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ అడవి దట్టమైన అడవి మరియు చాలా వరకు అయితే ఈ అడవి లో ప్రాంతంలో అయితే చాలా వరకు జంతువులు ఉంటాయని నమ్ముతారు. పక్కన విలేజ్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న తాండాలు విలేజ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, కుట్టి ఈ విలేజ్, అలాగే చాలా వరకు గ్రామాలు లోపల ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్లో కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ కామెంట్ బాక్స్లో పెట్టండి, మాకు కూడా అర్థమవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది చాలా నేచురల్, నేనే స్వయంగా షూట్ చేసిన వీడియో ఇది. ఎందుకంటే మనం ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో ముందున చాలా వరకు రాబోతున్నాయి. క్వాలిటీ కొంచెం తగ్గి ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం మంచి క్వాలిటీతో వీడియోలు చేద్దామని మీకు మనవి చేస్తున్నాం. ఫ్రెండ్స్, మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే.